నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. పెట్రోలు డీజిల్ కొరతతో చాలా చోట్ల పెట్రోల్ బంకులు కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు నెల్లూరు నగరంలోనే ఇరగాలంగూడి సెంటర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకు రాత్రి నుంచి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ఒక్కసారిగా వినియోగదారులంతా వచ్చి ఆ యొక్క పెట్రోల్ని డీజిల్ని కొనుగోలు చేసి వాళ్ళు ఫుల్ ట్యాంకులు చేసుకుంటూ అదేవిధంగా క్యాన్ల ద్వారా తీసుకెళ్లడంతో ఒకసారిగా ఉన్నటువంటి స్టాక్ అంతా అయిపోయి కూడా చాలా చోట్ల ఇదే విధంగా మనం చూస్తున్నటువంటి ఈ పెట్రోల్ బంకు వద్ద ఏ విధంగా అయితే అవుట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి పెట్టున్నటువంటి బోర్డులు చాలా చోట్ల కూడా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మటుకు ఎక్కడ కూడా ఈ యొక్క నిల్వలకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ యొక్క ఇంధన కొరత కావాలని సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎవరు కూడా ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి కావాల్సినటువంటి ఆ యొక్క ఇంధన నిల్వలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మీరు ఆందోళన చెంది పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరవద్దని చెప్తున్నారు. అవసరమైన మేరకే ఆ యొక్క పెట్రోల్ డీజిల్ని తీసుకెళ్ళండి. మీరు క్యాన్ల ద్వారా, డబ్బాల ద్వారా, ఈ డ్రమ్ముల ద్వారా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ని తీసుకువెళ్ళొద్దని చెప్పి కూడా వారైతే సూచనలు చేస్తున్నారు. మరోపక్క దీనిపైన ప్రభుత్వం కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ నిల్వలు కొరత ఏర్పడడానికి కారణాలు అన్నిటిపై విషయాలపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అయితే ఒకసారిగా 2 లీటర్లు పట్టించుకొని వెళ్ళేటువంటి వినియోగదారులు ఒకసారిగా ఫుల్ ట్యాంకులు చేసుకుంటూ అదేవిధంగా ఆటోలకి అవసరమైన మేర కాకుండా ఇంకా ఎక్కువగా అదనంగా పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క కొరత అయితే ఏర్పడిందని చెప్పి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ లేక ప్రజలైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయం చేసుకునేటువంటి వారైతే ఆ యొక్క ట్రాక్టర్లని పెట్రోల్ బంకుల్లోకి తీసుకురాలేక డ్రమ్ముల ద్వారా, క్యాన్ల ద్వారా ఈ యొక్క పెట్రోల్ని తీసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రభుత్వం నేరుగా డ్రమ్ములకి, క్యాన్లకి పట్టొద్దని చెప్పడంతో కొంత మేర రైతులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల పెట్రోల్ బంకులు కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి వినియోగదారులకి అంతా పెట్రోల్ డీజిల్ పట్టడంతో ఆ యొక్క పెట్రోల్ బంకులు చాలా చోట్లకి ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 15 పెట్రోల్ బంకులు మూతపడి ఉన్నాయన్నటువంటి సమాచారం తెలుస్తుంది. అయితే దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు కావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ వరకే తీసుకెళ్ళండి, అనవసరంగా తీసుకెళ్లొద్దని చెప్తున్నప్పటికీ ప్రజలు మటుకు ఆందోళన చెందుతూ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నటువంటి చాలా చోట్ల కూడా దాదాపు 100 నుంచి 200 మీటర్ల మేర ఈ యొక్క ఆటోలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అలా పోలీసులు కూడా ఆ యొక్క పెట్రోల్ బంకు వద్దకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వరుస క్రమంలో ఆ యొక్క పెట్రోల్ డీజిల్ పట్టించుకునే విధంగా అయితే లిమిటెడ్గా పట్టించుకునే విధంగా కూడా పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కొరత అన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అని చెప్పి ప్రభుత్వం ఒక పక్క చెప్తున్నప్పటికీ ప్రజల మటుకు ఎక్కడ కొరత వస్తే వారి జీవనోపాధికి అడ్డంకి ఏర్పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది ఆ యొక్క పెట్రోల్ బంకుల వద్ద ఫుల్ ట్యాంకులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ఫుల్ ట్యాంకులు చేసుకున్నటువంటి క్రమంలో ఈ యొక్క వేసవి కాలంలో మామూలుగానే సాధారణంగా 1-2 లీటర్లు మాత్రమే పట్టించుకుంటారు. అయితే ఈ కొరత ఏర్పడితే తమ ఇబ్బందులు ఎదుర్కొంటామన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమేర ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.